క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీ ఎడ్ల భయభక్తులు కలిగి ఉంటే, నిజమైన విశ్వాసం కలిగి ఉంటే ఎంత బలంగా ఉంటారో, ఎంత అద్భుతమైన కార్యాలు వారి ద్వారా జరుగుతాయో మరొకసారి మీరు శివకుమార్ గారి కుటుంబాన్ని బట్టి, ఆయన యొక్క మరణాన్ని బట్టి మాకు దృఢపరిచారనైనా, అందును బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని ఆదరించండి, మీ వాక్యముతో ఇంకా బలపరచమని కోరుకుంటున్నాం. ఇదిగోనైనా ఇప్పటి వరకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించామని భావిస్తూ, ఇంకా మా జీవితాలు సరిచేసుకోవటానికి ఏ మాటలు మాకు అవసరమో వాటిని మీ ఆత్మ సహాయముతో నా నోట ఉంచి మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకి అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఉపవాసము గురించిన ఉపమానం మనం ఆలోచించబోయే అంశం, ఉపవాసమును గురించిన ఉపమానం. ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుదాం. వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేయుదురు. మీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయించగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేయుదురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును. అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయవలను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్తదాన్ని కోరువాడెవడును లేడు. పాతదే మంచిదని అనునని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు ఎన్నో ఉపమానాలతో ఆ ప్రాంతంలో ఉన్నవారికి వాక్యాన్ని బోధించాడని మనకు తెలుసు. ఇక్కడ సమాజ మందిరంలో నుంచి కొంతమంది శాస్త్రులు, పరిచయులు కొంతమంది వచ్చి యేసుక్రీస్తు వారిని ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, యోహాను శిష్యులు తరచూ ఉపవాసం చేస్తున్నారు, మరి నీ శిష్యులు, మరి తర్వాత పరిచయులు శిష్యులు కూడా, యోహాను శిష్యులు మాత్రమే కాదు, పరిచయుల్లోని కొందరు శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? ఉపవాసం చేస్తున్నారు. నీ శిష్యులు ఎందుకు తిని తాగుతున్నారు ఉపవాసం ఉండకుండా అని ప్రశ్నించారు. చాలామంది కూడా మనల్ని కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. ఉపవాసం ప్రార్థనలు ఎందుకు పెట్టరు అని తెనాలి సంఘంలో కూడా అడిగారు. కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళు మీ సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెట్టరు అంటే, పాత నిబంధన ఉపవాసం వేరు, కొత్త నిబంధన ఉపవాసం వేరు. ఆ తేడా తెలియక పాత నిబంధన పద్ధతులను ఇంకా ప్రవేశపెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా పాత నిబంధన పద్ధతుల్లో కూడా గోనె పట్ట ధరించుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండే ప్రణాళికను వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయన పేరు ఏదో తెలియదు కానీ
శ్రీనివాసులు ఇంకో పేరు ఏదో ఉంది, క్రీస్తు రాయబారి అని పేరు పెట్టుకొని గోతాలు ఆ బూడిద తెప్పించుకొని ఒక హాలు బుక్ చేసుకొని ఫుల్ లైటింగ్ వేయించుకొని ఆ లైటింగ్లో బూడిదంతా పోసుకుంటారు గోనిపట్ట ధరించుకొని. వచ్చిన వాళ్ళందరూ కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, గొంతుల్లోకి ఆ బూడిదంతా పోవటం జరిగింది. ఎందుకంటే మీకోసం నేను ఉపవాసం ఉండి బూడిదతోనూ గోనిపట్ట ధరించి ఉపవాసం ఉంటున్నానని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది పాత నిబంధన ఉపవాసం. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు వారు ఉపవాసం గురించిన విషయాలు చెప్తూ, అక్కడ వాళ్ళేమో ఉపవాసం ఉంటున్నారు తరచు, ఒకరోజు కాదు, అప్పుడప్పుడు కాదు. యోహాను గారి శిష్యులు ఎప్పుడంట తరచు ఉపవాసం ఉంటున్నారు. తర్వాత పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే తరచు వాళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారు. మరి మీ శిష్యులు ఏంటి డిఫరెంట్గా ఉన్నారు? ఎప్పుడు తినటం తాగటం. అసలు ఉపవాసం అన్నదే వీళ్ళకి తెలియదు. ఏంటి అని అంటే అక్కడ ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయించగలరా అంటే, పెళ్ళి కుమారుడు పెళ్ళిళ్ళు, పెళ్ళింట్లో ఎవరైనా ఉపవాసం ఉంటారా? పెళ్లి కుమారుడు దగ్గర ఉన్నవారందరూ ఉపవాసం ఉంటారంటే అన్నీ వడ్డించేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెళ్లి కుమారుడు దగ్గర ఉన్న వాళ్ళకి అన్నీ సమకూడి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు అన్నీ ఉన్నాయి, ఉపవాసం ఉండండి అన్నారనుకో, ఉంటారా? ఉండరు. కాబట్టి పెళ్లి కుమారుడు ఉన్న ఇంట్లో ఎలాగైతే ఉపవాసం ఉండరో, అలాగే నేను పెళ్లి కుమారుడిని. ఇంతకీ యేసు పెళ్లి కుమారుడు అయితే పెళ్లి కుమార్తె ఎవరు అంటే సంఘం. ఒక మాట మనం బైబిల్లో చూడగలిగితే యోహాను గారే చెప్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే పెళ్లి కుమారుడు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో చూడండి. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే, పెళ్లి కుమార్తె గలవాడు అంటే పెళ్లి కుమార్తె ఉంటే అతనే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లేకపోతే ఆ పెళ్లి కుమారుడు కాదు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అని ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించే చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే పైనుంచి మనం అంతా జాగ్రత్తగా చదివితే అందరూ బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా అక్కడ బాప్తిసం తీసుకోవడానికి వచ్చే సందర్భం అదంతా అయిన తర్వాత అక్కడ మాట్లాడుతూ, నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చినో ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుతున్నాడు, నువ్వెవరివి? బాప్తిసం ఇచ్చి యోహానువా, ప్రవక్తవా, యేసువా, ఎవరో మాతో చెప్పానంటే యోహాను గారు చెబుతూ, పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడు ఏమీయు పొందనేరడు, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిననియు అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. అక్కడ ఉన్న వారిని మీరే నాకు సాక్షులు, నేను క్రీస్తునే కాదు అని చెప్పి క్రీస్తు గురించి చెబుతూ పలికిన మాట అన్నమాట ఇది. 26 కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు. వాళ్ళు చెప్పారు యేసుక్రీస్తు వారి గురించి. అందరూ ఆయన ఎదుకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీయు పొందనేరడు. అంటే దేవుడు పరలోకం నుంచి ఇస్తే కానీ ఆయన బాప్తీసం ఇవ్వడు, లేకపోతే ఆయన ఇవ్వడు, పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే సాక్షులు అని చెప్పి పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. నేను గాను పెండ్లి కుమారుడిని, పెండ్లి కుమార్తె ఎవరికైతే ఉందో ఆయనే పెండ్లి కుమారుడు అని అక్కడ యేసుక్రీస్తు వారి గురించి పెండ్లి కుమారుడుగా బాప్తిసం ఇచ్చి యోహాను గారు పరిచయం చేశారు. ఈయన మాత్రమే కాకుండా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈయన గురించి పరిచయం చేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మల్ని
ప్రధానము చేసి తిని. అంటే క్రీస్తుకి సంఘాన్ని ఏం చేశాడు? ప్రధానం చేశాడు. అంటే క్రీస్తు పెళ్లి కొడుకు అయితే సంఘం ఏమయ్యింది? పెళ్లి కుమార్తె ఉంది. కాబట్టి సంఘం ఉన్న, అంటే పెళ్లి కుమార్తె ఉన్న వ్యక్తి ఎవరయ్యానంటే యేసుక్రీస్తు వారు. అర్థమైందా? ఇప్పుడు పెళ్లి కుమారుడు అనగానే యేసుక్రీస్తు వారు, పెళ్లి కుమార్తె అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం పెళ్ళిళ్ళలో చదువుకుంటూ ఉంటాం ఈ మాటలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి జాగ్రత్తగా చదివితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు. అంటే పురుషుడు భార్యకు శిరస్సు, సంఘానికి క్రీస్తు శిరస్సు. అంటే పురుషుడు భార్యకు భర్త అయితే సంఘానికి భర్త యేసుక్రీస్తు వారు అన్నమాట. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడబడిన. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించున్నారు, అటువలనే భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే సంఘాన్ని క్రీస్తుని పోలిస్తూ భార్య భర్తకు లోబడినట్టుగా సంఘం క్రీస్తుకు లోబడాలి. అలాగే భర్త భార్యను ప్రేమించినట్టుగా క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అని భార్యాభర్తల బంధం యేసుక్రీస్తు సంఘాన్ని పోల్చి చెప్పటం జరిగింది. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమారుడు కొనిపోబోయే కాలం వస్తుంది, అప్పుడు నా శిష్యులు ఉపవాసం ఉంటారు. ఇప్పుడైతే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెళ్లి కుమారుడు వాళ్ళతో పాటు ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నంతకాలం వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఆకలైనా, ఆ ఎడారి ప్రాంతమైనా అరణ్య ప్రాంతమైనా ఆయన 5 రొట్టెలు 2 చేపలు 8,000 మందికైనా పంచగలరు. ఆ క్యాపబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి ఆయన దగ్గర ఉన్న వారికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. సమస్తం సమకూడి జరుగుతాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు చెదిరిపోతారు, అనేక ప్రాంతాల్లో తిరుగుతారు, అనేకమైన ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. అంటే పాత నిబంధన చట్ట ప్రకారంగా ఉపవాసం ఉండాలి అనేది పాత నిబంధన చట్టం అయితే, కొత్త నిబంధన చట్టంలో ఉపవాసం ఏ పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందో అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ చెబుతున్నమాట. ఒకసారి యెషయా గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఇశ్రాయేలీలు అంటున్నారంట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. అంటే వీళ్ళు ఉపవాసం ఉంటున్నారా? ఉంటేనే కదా చూడమంటున్నారు. మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకయ్యా మా వైపు చూడవు అంటే, ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నువ్వెందుకు మా వైపు చూడవు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా, అంటే ఆకలి అవుతుంది, ఆ ప్రాణమేమో ఆయాసపడుతుంది, అయినా ప్రార్థన చేస్తున్నావు ఉపవాసం ఉండి. నువ్వెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు అని అందరూ వాళ్ళు ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమంటున్నారు? ప్రభా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మా మొర వినవేంటి అంటున్నారు. ఎందుకు వింటలేదు అనేది క్లారిఫై ఇస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ఉన్న రోజుల్లో ఏం చేయాలంటే అసలు ఏమి చేయకూడదు. విశ్రాంతి దినము రోజు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏ పని చేయకూడదు, పనివారి చేత కూడా పని చేయించకూడదు. కాబట్టి ఉపవాసం ఉంటే ఏం చేయాలి? పాత నిబంధనల చట్ట ప్రకారంగా ఏ పని చేయకూడదు, పని వాళ్ళ చేత కూడా
చాలామంది షాప్కి వెళ్ళకుండా, పనికి వెళ్ళకుండా కూలోడి చేత పని చేయించి అమ్మయ్య నేను మాత్రం ఉపవాసం ఉండాలని అనుకుంటారు. రెండోది ఉపవాసం చాటించుకుంటారు కదా, మేము సంపూర్ణ ఉపవాస ప్రార్థన కోడికలు. ఎన్ని రోజులు? 40 రోజులు. నిజంగా 40 రోజులు పూర్తిగా ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటారా? మధ్యలో టీలు, డ్రింకులు, అయ్యి ఇయ్యి, మధ్యలో టిఫిన్లు అన్నీ ఉంటాయి, ఉపమావాసాలు కూడా ఉంటాయి. ఈ ఉపవాసాలు కాదు. 40 రోజులు ఎట్లుంటారా ఉపవాసం అనుకుంటే వాడు పూర్తిగా ఉపవాసం ఉండే బ్యాచ్ కాదు అది కదా. ఒక్క పూట మానేస్తారు అంతే, లేకపోతే 2 పూటలు మానేసి 2 పూటల వారా ఒక పూటే లాగిచ్చేసేస్తారు కదా. 3 పూటలకు సరిపడే బ్యాగ్ ఉంటుంది లోపల వాళ్ళకి. కాబట్టి ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. వీళ్ళు కూడా ఉపవాసం ఉండి మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే నువ్వు ఎందుకయ్యా మా వైపు చూడవు అంటున్నారంట. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారాలు చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన సేవ చేయిస్తారు. అంటే ఈడు మానేశాడు కాబట్టి ఈ పని కూడా ఆడే చేయాలి కదా. ఇప్పుడు నేను మానేసి ఉపవాసం ఉంటున్నాను, నా పనివారి చేత నేను చేయాల్సిన పని కూడా వాళ్ళ మీదే మోపి కఠినంగా ఇంకా పని చేయిస్తారు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండుదురు. అంటే ఏమాత్రం రాగద్వేషాలకి అతీతంగా బతకరు. వ్యాపారంలో ఏదన్నా నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా, వ్యాపారం గురించిన వివరాలు మాట్లాడాలన్నా అవతల వాడితో గొడవలు పడతారు, తగాదాలాడతారు. అంటే ఉపవాసం దేనికంటే ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోవటానికి ఉపవాసం ఉండాలి. పూర్తిగా సంపూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండాలి తప్ప సగమేమో వ్యాపారాల మీద, సగమేమో పనుల మీద, సగమేమో ఇంటి మీద పెట్టుకొని ఏదో ఉండాలి కాబట్టి ఉన్న ఉపవాసం అన్నట్టుగా ఉంటే ప్రయోజనం లేదు. అందుకే మీరు గొడవలు పడతారు, గుద్దులాడుతారు, ఇంకేం చేస్తారు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు, కలహపడతారు, వివాదంతో ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉపవాసం మీ కంఠధ్వని పరమున వినపడకుండానట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అంటే ఏ ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు? వ్యాపారం చేయకూడదు, పనివారి చేత కఠినమైన పనులు చేయకూడదు, గొడవలు పడకూడదు, గుద్దులాడుకోకూడదు, అన్యాయము చేయకుండా పూర్తిగా దేవుని సన్నిధిలో మనసంతా, ఆత్మ అంతా కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో ఉపవాసం ఉండాలి. కానీ వీళ్ళు అలా ఉపవాసం లేదు. అలా ఉండి ఉపవాసం చేస్తే వీళ్ళ కంఠస్వరి పరమున వినపడదంట. అంటే పరలోకంలో నీ స్వరం, భూమి మీద ప్రార్థన చేసి నీ స్వరం పరలోకానికి చేరాలంటే దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు చెప్పిన విధానంలో ఉపవాసం ఉండాలి. పాత నిబంధన ఉపవాసాలు ఈరోజు సంఘాల్లో అమలవుతూ ఉన్నాయి. ఏడుస్తారు, కన్నీరు పెడతారు. వాళ్ళు ఎంత కన్నీరు గారుస్తున్నారో, ఎంత బాధలో ఉన్నారో అనిపిస్తూ ఉంటుంది మనకి కదా. ఆమెననగానే ఆ కన్నీరు ఏమైద్దో, ఆ ఏడుపు, ఆ ఫేస్ ఏమైద్దో, ఆ ఫీలింగ్స్ అన్నీ కట్ అయిపోతాయి. సినిమా వాళ్ళు కానీ యాక్టర్లు ఎలాగైతే టేక్ అనగానే, యాక్షన్ అనగానే ప్రారంభిస్తారు ఏడుపు, కట్ అనగానే కుళాయి కట్టేసినట్టు ఆగిపోద్ది ట్యాప్ కదా. అలాగా విశ్వాసులు కూడా ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనగానే ఆ బండ్లన్నీ తడిసిపోయేటట్టుగా ఏడుస్తూ ఉంటారు. వెంటనే ఆరిపోతాయి మళ్ళీ. అంటే అర్థం ఏంటంటే నటనే తప్ప, ఇది వేషధారణ ఉపవాసం తప్ప దేవునికి అనుకూలమైన ఉపవాసం కాదు. ఇది పాత నిబంధన ఉపవాసం. ఇది ఏ ఉపవాసం? పాత నిబంధన ఉపవాసం. మనుష్యుడు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఇదో వచ్చిన మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. అంటే 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఏం మాట్లాడుతుందంటే, మీరు ఆయాసపరుచుకొని మీ ఆహారం తినకుండా శరీరాలని నష్టపరుచుకొని, హీనపరుచుకొని, మా ప్రార్థన వినని నువ్వు ఉపవాసం ఉండటం నాకు అనుకూలమా? నేను అలాంటి ఉపవాసం కోరుకున్నానా అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఏ ఉపవాసం కోరుకున్నాడో ఆలోచించట్లేదు, కానీ మనకు అనిపించిన ఉపవాసం మనం ఫాలో అవుతున్నాం. ఎందుకంటే కొంతమంది భక్తులు ఆ కాలాల్లో ఉన్న ఉపవాసాన్ని చూసి కాపీ చేసి సేమ్ అదే ఉపవాసాన్ని మనం ఫాలో అవుతున్నారు తప్ప
ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ఏ ఉపవాసం ఉండాలి అనేది మనం ఆలోచించట్లా. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సందర్భాన్ని ఒకసారి మళ్ళీ మనం వెళ్ళి ఆలోచించగలిగితే మత్తయి సువార్తలో కూడా ఇదే సందర్భం రాయబడి ఉంది. 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతు ఏమని ఆయనను అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడుదురా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అంటే పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే రోజులు ఎప్పుడు అంటే ఆయన బతికి ఉన్నంతకాలం పెండ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నట్టు, పెండ్లి కుమారుడు కొనిపోబోయే రోజులంటే ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళిపోతాడు చూసారా, ఆ దినాల గురించి చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు కొనిపోబడు దినములు వచ్చును అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సంఘస్థాపన జరిగిద్ది. సంఘస్థాపన తర్వాత అపోస్తులు ఎంత భయంకరమైన కష్టాలు, శ్రమలు, వేదనలు అనుభవిస్తారో, ఎన్నిసార్లు వారు ఆహారం దొరక ఉపవాసాలు ఉంటారన్న విషయం ఆయన ముందుగానే వాళ్ళతో, అది వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అందుకే మరొక ఉపమానంలో వాళ్ళకి చెప్పాడు. పాత నిబంధన కొత్త నిబంధన గురించి అక్కడ మరొక ఉపమానం వాళ్ళకు చెబుతూ, ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. పాత బట్టకు కొత్త మాసిక, పాత బట్ట చిరిగింది, కొత్త ముక్క తీసుకొచ్చి కొత్త గుడ్డ తీసుకొచ్చి దానికి మాసికేసామనుకో, ఏమైంది? మాసికే కనపడిద్ది. అదంతా పాతగా ఉంటుంది, ఒక్కటే కొత్తగా కనపడిద్ది, వెలితిగా కనపడిద్ది, బట్ట అంతా వెలితిగా కనపడిద్ది. ప్లస్ ఇంకేం జరిగిద్దంట, చిరుగు. మరి అంటే కొత్త బట్ట పాత బట్టకి అటాచ్ చేసి కుడితే ఇంకా పాత బట్ట ఇంకా చిరిగిద్దంట, ఎక్కువైపోద్దంట. అంటే కొత్తది పాత దానిలో ఇమడదు, పాతది ఇముడ్చుకోలేదు కొత్తదాన్ని, మళ్ళీ పాత బట్టే వేయాలి. అందుకే పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసిన ఎడల వేసిన ఎడల ఆ మాసిక మరి బట్టను వెలితిపరచును, చిరుగు మరీ ఎక్కువైపోవును. మీరు అయితే చూడండి, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుందో. ఇంకో మాట చెప్పాడు, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఉపవాసం గురించి అడిగారు. ఈయనేం చెప్తున్నాడు? పాత బట్ట అంటున్నాడు, కొత్త బట్ట అంటున్నాడు. వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు. మరి వీరెందుకు ఉపవాసం ఉండలేదంటే వాళ్ళు ఎందుకు ఉంటున్నారో చెప్పాడు, వీళ్ళు ఎందుకు ఉండరో చెప్పాడు. అంటే వాళ్ళు పాత నిబంధన చట్టాన్ని అనుసరిస్తూ ఉపవాసం ఉంటున్నారు, నా శిష్యులు కొత్త నిబంధన చట్టాన్ని అనుసరించబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఏరియా గారి గురించి దేవుడు, నీకు నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, బరీగా తినని బాగా మేపుతాడు. ఎందుకు మేపాడంటే తర్వాత తిని దొరకదు, పరుగిక. అంటే వీళ్ళు తర్వాత ఉపవాసం ఉండాలి కాబట్టి ఇప్పుడు బాగా తినాలి, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళకి అర్థం కాలేదని పాత బట్ట కొత్త బట్ట మాసిక అన్నాడు. పాత బట్టకి కొత్త బట్ట మాసికేస్తే బట్ట అంతా వెల్తిగా కనపడిద్ది, ప్లస్ చిరుగు ఎక్కువైద్ది అన్నాడు. ఇది అర్థం కాలేదని మళ్ళీ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే తిత్తి మిగిలిద్ది, ద్రాక్షారసం కూడా కారిపోయిద్ది అన్నాడు. తర్వాత కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షారసం పోతే ఏమైద్ది? ద్రాక్షారసం కూడా రెండు చెడిపోయి
ద్రాక్షారసం అంతా కారిపోయింది అన్నాడు. ఇంతకీ ఇందులోని భావం ఏంటంటే పాత నిబంధన కొత్త నిబంధన గురించి చెప్పాడు. పాత నిబంధన ఉపవాసంలో ఎలా ఉండాలో చెప్పాడు. అంటే విశ్రాంతి దినం రోజు ఉపవాస దినం చాటించినప్పుడు ఎవరూ వారి పనులకు వెళ్ళకూడదు. అసలు ఇంకా దేవుడికి సంబంధించిన పని తప్ప మరి వేరే పని ఏది పెట్టుకోకూడదు. పనికి వెళ్ళకూడదు, పని వారి చేత పని చేయించకూడదు, ఎవరితో గొడవ పడకూడదు. గొడవ పడే సందర్భాలు వచ్చినా సైలెంట్గా ఉండగలిగేది పాత నిబంధన ఉపవాసం. అది ఇప్పుడు యోహాను గారి శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఆచరిస్తుంది అది. ఇప్పుడు కొత్త నిబంధన నేను ప్రవేశపెడుతున్నాను కాబట్టి ఈ కొత్త నిబంధన చట్ట ప్రకారంగా ఇది కాదు ఉపవాసం అంటే. నువ్వు తిండి మానేసి శరీరాన్ని ఆయాసపరుచుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉపవాసం అంటే ఎలా ఉండాలో తెలుసా? తిండి ఉన్నా, నిద్ర ఉన్నా, ఏదున్నా లేకపోయినా నువ్వేం చేయాలి అని అంటే ఉపవాసం గురించి, కొత్త నిబంధన ఉపవాసం గురించి కూడా పాత నిబంధనలోనే చెప్పాడు. 6వ వచనం నుండి 58వ అధ్యాయం యెషయా గ్రంథం ఇందా చదివాం కదా. 58వ అధ్యాయము 6వ వచనం నుండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? అంటే కొత్త నిబంధన ఉపవాసం ఏంటట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. అంటే పని ఉంది. కొత్త నిబంధన ఉపవాసంలో పని ఉంది. ఏంటా పని అంటే దుర్మార్గుడు ఎవరు? సాతానుగాడు వారి ఏజెంట్లని ప్రవేశపెట్టి కట్లు కట్టాడు. ఏం కట్లు అంటే పారంపర్య ఆచారాలనే కట్లు కట్టాడు. ఏమండి, దేవుడు ఈ పని చెప్పాడు అంటే చేయరు. కానీ ఒక మనిషి నీకు నష్టం వచ్చింది, నేను చెప్పే ఈ పద్ధతి ఆచరిస్తే నీకు ఇది శాంతి జరిగిద్ది అని చెప్తే ఖచ్చితంగా చేస్తారు. ఇందాక శివకుమార్ గారి గురించి మాట్లాడుకున్నాం. మధు వాళ్ళ బావగారు, ఆయనకి వాళ్ళ బంధువులు చెప్పారంట, మృత్యుంజయ హోమం చేయ, నీకు ఈ జబ్బంతా తగ్గిపోయి నువ్వు బతుకుతావని చెప్పారంట వాళ్ళ బంధువులు. ఏ హోమం? మృత్యుంజయ హోమం. అంటే చావుని జయించే హోమం ఒకటి ఉందంట. మరి హైందవులందరూ ఈ హోమం చేసి బతికేయచ్చు కదా చచ్చిపోకుండా. రోగాలు వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళకుండా ఏం చేయాలి? మృత్యుంజయ హోమం చేస్తే అందరూ బతికొచ్చు. ఇది చెయ్యి, నువ్వు ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళటం వల్లే నీకు ఈ రోగం వచ్చింది, నువ్వు ఇది కానీ చేస్తే పోతావంటే ఏం పర్లేదు, నేను చేయాల్సిన అవసరం లేదు, నా ప్రభువు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని ధైర్యంగా చెప్పాడంట. చాలా సంతోషం వేసింది. అంటే ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట చెప్పగలుగుతారు? ఒక అవకాశాన్ని కళ్ళ ముందుకు చెయ్యి. ఎవడగట్టాడు ఈ కట్టు? అపవాదిగాడు మనుషుల చేత కట్టించాడు. ఇలాంటి కట్లు బోల్డ్ ఉన్నాయి కదా. 7 వారాలు ఈ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా 7 వారాలు మా మందిరానికి రా, నీకున్న సమస్య పరిష్కారం అయిపోయిందని కట్లు కట్టేవాళ్ళు ఉన్నారు. 7 వారాలు నువ్వు మా మందిరానికి వస్తే నీకు సమస్య పరిష్కారం అయింది. 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టి ఒక 5గురు దైవజనులకు భోజనం పెడితే నీకు సమస్య పరిష్కారం. చేస్తారా చేయరా? చేస్తారండి. మనం ఆయన పేరేంటి, కుష్టి వ్యాధి తెచ్చుకుంటాడు చూసావా, నయమాను ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, అప్పుడు స్వస్థత వచ్చి పసిపిల్లవాడి దేహం వల్లే ఆయనకి దేహం అయ్యిద్ది అని చెప్తే ఆ నయమాను సడుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఏంటి మా దేశంలో నదులు లేదా, ఇవి వీటికంటే పవిత్రమైన నదులు కావా అని గొనుక్కుంటా పెడుతుంటే ఆ పనివాడు అతను ఒక సలహా ఇస్తాడు. అక్కడ ఏమంటాడంటే, రాజుల మొదటి గ్రంథం కదా, ఒకసారి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం. ఆ పనివాడు ఒక మాట అంటాడండి, అయ్యా ఆ దైవజనుడు ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని చెప్పిన యెడల 13వ వచనం 5:13 అయితే ఆ దాసులలో ఒకడు వచ్చి, నాయన
ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అంటే నీ కుష్ఠవ్యాధి తగ్గాలంటే ప్రవక్త బయటకు వచ్చి ఒక గొప్ప కార్యం అంటే 1000 మందికి అన్నదానం చేయి, నీ కుష్టి తగ్గిద్దంటే చేయగలడా లేదా? చేస్తాడు. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అందరినీ గ్యాదర్ చేసి 1000 మందికి కాదు 1,00,000 మందికైనా అన్నదానం చేయించగలడు. లేదా 1,00,000 మందికి వస్త్రాలు పంచు, పేదవారికి ఇల్లు కట్టి, కుష్ఠవ్యాధికి మందు లేని రోజులు అవి. ఏదైనా చేయటానికి సిద్ధమే. ఇప్పుడు ఆ దైవజనుడి నోట ఈ మాట వచ్చిందనుకో, ఈ నయమాన్ ఏం చేసేవాడు? ఖచ్చితంగా చేస్తాడు. అంటే ఒక శరీర సంబంధమైన ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే నీకు ఆశీర్వాదం వచ్చిందంటే ఎవరైనా చేస్తారు. కానీ దైవ కార్యక్రమం చేయమంటే మాత్రం అది తక్కువదైనా సింపుల్గా అయినా చేయగలిగేదైనా నువ్వు ఒక నెల రోజులు అబద్ధం ఆడకుండా వ్యాపారం చేయి అన్నావు అనుకోండి, అయ్యా నెల రోజులు అన్నదానం చేయమన్నా చేస్తా, కానీ నెల రోజులు అబద్ధం ఆడకుండా వ్యాపారం మేము చేయలేము అంటారు. ఏది కష్టం వాస్తవంగా? డబ్బులు ఖర్చు ఎక్కువ దేనికి? దీనికేమో రూపాయి ఖర్చు లేదు, అబద్ధం ఆడకుండా వ్యాపారం చేసేదానికి. అన్నదానం చేయటానికి చాలా ఖర్చు. ఇలాంటి కట్లు మనుషులు చాలా కట్టారు. మనుషులకి భక్తుల పేరుతో, దేవుని పేరుతో ఇలాంటి కట్లు కట్టారు. ఆ కట్లన్నీ ఎవరు విప్పాలంటే దేవుని పిల్లలైన వారు విప్పాలి. ఆ విప్పే పనిలో తిండున్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయి విప్పాలి. పాత నిబంధన ఉపవాసం గోనె పట్టి ధరించుకొని బూడిద జల్లుకొని ఉంటే చాలు, ప్రభువా నా మొర వినయని, ఏ పని చేయకుండా. కానీ కొత్త నిబంధన ఉపవాసం ఎలా చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. ఎవరు విప్పాలి? దుర్మార్గతను విడిచిపెట్టి యేసుక్రీస్తు ద్వారా మారు మనసు పొంది పరిశుద్ధుడిగా తీర్చబడిన వ్యక్తి విప్పాలి. అంటే క్రైస్తవులైన ప్రతి వారికి ఉపవాస దినం ఉందా? ఏంటది? ఏ రోజు ఉపవాస దినం? ఉపవాస ప్రార్థన కూడికి ఏ రోజు పెట్టాలి? ప్రతిరోజు పెట్టాలి. పనికి వెళ్ళాలి, డబ్బులు వస్తాయి. ఇక్కడ సువార్త చెప్పాల్సిన అవసరం ఉంది. అది మానేసి ఈ పని చేసావనుకో, ఆ పని ఉపవాసం, నీళ్ళు ఉపవాసం, తిండి ఉపవాసం, నీ సమయం ఉపవాసం. ఇన్ని ఉపవాసాలు ప్రతిరోజు చేయొచ్చు క్రైస్తవుడు. వాళ్ళు సంవత్సరానికి ఎప్పుడో అమావాస్యకి, పౌర్ణానికి, సంవత్సరానికి 3 సార్లు ఎప్పుడో ఉపవాస దినాలు చాటించి వాళ్ళు ఉపవాసం ఉంటారు ఇశ్రాయేలీలు. కానీ క్రైస్తవులు ప్రతిరోజు ఉపవాసం ఉండొచ్చు, ప్రతిరోజు దేవుని కార్యక్రమాలు చేయొచ్చు. మరి ఆరోగ్యం ఎలా అంటే ఆయన ఇస్తాడు అది కదా. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. నువ్వు 3 పూట్ల తిన్నా అనారోగ్యం వచ్చి గ్యాస్ ట్రబుల్ వచ్చి టప్పును అది గుండెకి కొట్టి టప్పున పోతే, ఏమంటే 3 పూట్ల తింటున్నాం కదా ప్రభు, మరి ఆరోగ్యం రావాలంటే ఇదే అనారోగ్యం. నువ్వు నానామము నిమిత్తం తిండి మానేసినా ఆయన చూసుకుంటాడు. ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయన. మొదటి వర్తమానం విన్నాం కదా, గాలి ఇచ్చినా, బతుకిచ్చినా, ఆహారం ఇచ్చినా 5 వేళ్ళు నొట్టో పోతున్నాయి అంటే దేవుని దయ అంతే. ఇది ఎరిగిన వాడు తిన్నా తినకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా దేవుని పని చేయాలి. అందుకే దుర్మార్గులు కట్టారు కట్లు, సమాజంలో చాలా కట్టుబాట్లు కట్టారు. ఆ కట్టుబాట్లను విప్పాలి. దుర్మార్గుడు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మ్రోకులు తీయుటయు. కాడిమాను మోకులు తీయటం అంటే బరువైన కాడి మోపాడు. ఏంటి? నువ్వు పుట్టిందే కుటుంబం కోసం, నువ్వు పుట్టిందే దేశం కోసం, నువ్వు పుట్టిందే యాక్షన్ కోసం, నువ్వు పుట్టిందే క్రికెట్ కోసం, నువ్వు పుట్టిందే ఫోన్ కోసం, నువ్వు పుట్టిందే తిండి కోసం కదా. ఇది లేకపోతే నేను అస్సలు తట్టుకోలేను, నా వల్ల కాదంటారు. నువ్వు పుట్టిందే ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్యపడటం కోసం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కట్టులన్నీ ఎవరు కట్టాడంటే, ఈ భారం అంతా ఎవడు మోపాడంటే ఆడు మోపాడు. ఇది లేకపోతే నేను బతకలేను, తిండి లేకపోతే బతకలేము, మద్యం లేకపోతే బతకలేము, ఎవరు ఎదుటోళ్ళ మీద తిట్టకపోతే బతకలేము, ఎదుటోళ్ళ మీద పడకపోతే బతకలేము, సంపాదించకపోతే బతకలేము. ఓ ఎన్ని కట్లు ఉన్నాయి, ఎన్ని భారాలు ఉన్నాయి. ఆడు కాడిమాను మోకులు అంటే, కాడి అంటే ఎద్దుకేస్తారు కదా మెడ మీద, ఆ మెడకి ఆ కాడి ఊడిపోకుండా మోకులు కడతారు మెడకను ఆ కర్రకి. ఆ మోకులు తీయాలి ముందు. కాడి మాగును మోకులు అంటే తాడు, మెడకి ఆ కడ్డీకి కలిపి తాడు కడతారు ఊడిపోకుండా. ముందు ఆ మోకులు తీయాలి. తర్వాత బాధింపబడిన వారిని
విడిపించుట, బాధించేవాడు అపవాది, బాధ నుండి విడుదల కలిగించేవాడు దేవుడు. అంటే ఇవన్నీ అపవాది ద్వారా వచ్చే లక్షణాలు మనుషుల్లో. కట్లు విప్పాలి, అపవాది కట్టిన కట్లు విప్పాలి, కాడిమాను మోకులు తీయాలి, అంటే ఆ భారాన్ని తీసివేయాలి వాళ్ళ మీద. తర్వాత బాధింపబడిన వారిని విడిపించుట. యేసుక్రీస్తు వారు జీవించిన కాలం అంతా బాధించబడిన వారు అందరినీ విడిపించాడా? ఎంతమంది వచ్చినా అందరినీ విడిపించాడు. ఆయన చూడగానే దెయ్యాలు విలవిల్లాడించి బాధించి కింద పడేసి విడిచి వెళ్ళిపోయింది. తర్వాత శిష్యులు కూడా ఆయన్ని వెంబడించిన శిష్యులు కూడా ఎంతోమందిని ఆ వీధిలో వెళుతుంటే, రోగులను తీసుకొస్తుంటే ఆయన నీడబడితే చాలు, పేతురు గారి నీడ, పౌలు గారి నడికట్టు తగిలితే చాలు స్వస్థతలు వచ్చేసినాయి. ఈరోజు ఈ బాధింపబడిన వారిని విడిపిస్తున్నామనే నెపంతో అచ్చంగా స్వస్థతల మీద బతికే జనం ఉన్నారు. మరి వాళ్ళు వాక్యం ఏమి చదువుతారు, వాక్యం ఏమి నేర్పిస్తారు, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదని నేర్పించే ఆ కార్యక్రమానికి సమయం ఉండదు. ఆ మందిరంలో జరిగే కార్యక్రమం అంతా వెళ్ళిన దగ్గర నుంచి ముగించే వరకు ఏం జరిగింది? స్వస్థతలు. రా, పలానామని దేవుడు పిలిచాడు, నా దగ్గరికి రా, ఎందుకు వచ్చావు, ఎందుకు పట్టావు, ఎప్పుడు వదులుతావు, ఎందుకు వదులుతావు, ఎలా వదులుతావు, యేసునామంలో గద్దెత్తున టచ్ అనగానే అడు పడిపోవటం, వెనకాల పట్టుకునేవాళ్ళు ఉండటం, లేపటం. ఏమండి ఈ నాటకాలన్నీ? మరి వాక్యం ఎప్పుడు నేర్పిస్తారు? వాక్యంలో ఉన్న ప్రకారం ఎప్పుడు బతకాలని చెప్తారు? ఇలా బ్రతికి నలుగురికి వాక్యం చెప్పి ఫలిస్తేనే కదా పరలోకం. ఇవన్నీ చెప్పరా అంటే చెప్పరు, వాళ్ళకి రాదు. వాళ్ళకు వచ్చిందేంటి? సాతాను కట్టిన ఈ కట్లు, ఈ మోకులన్నీ అలాగే పెట్టి ఇదే దేవుని బోధని జనాలను మెప్పిస్తూ అనేక మందిని నరకానికి తీసుకెళ్తుంటే విడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి ఈ సమయంలో నువ్వు తిండి మానేసిన, సమయాన్ని పని మానేసిన, నో ప్రాబ్లం. ఇది ఉపవాసం. ఆ ఉపవాసాలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి శిష్యులు చేస్తారని ముందే చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు వారు. ఇంకా ప్రతి కాడిని, అపవాది మోపిన ఆ కాడి భారం ఉందో చూసారా, దాన్ని విరగొట్టాలంట మనం. నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. అంటే దేవుడు కొత్త నిబంధనలో ఏర్పాటు చేసిన ఉపవాసం ఏంటి? కట్లు కట్టిన వారిని కట్లు విప్పాలి, కాడిమాను మోకులు తీయాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, కాడి ఎరగొట్టాలి. ఈ 4 కార్యక్రమాలు కొత్త నిబంధన భక్తులందరూ చేస్తూనే ఉండాలి. రోజు చేయాలి. ఇది రోజు చేసే సమయంలో పని మానేయచ్చు, తిండి మానేయచ్చు, నీళ్లు మానేయచ్చు, ఏదైనా మానేయచ్చు. ఇన్ని మానేసి చేసేదే ఉపవాసం. అది పెండ్లి కుమారుడు ఇప్పుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తు వారే పోషిస్తారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇదిగో ఈ కార్యక్రమాలు చేసే పనిలో నా శిష్యులు ఉన్నప్పుడు వారికి తిండి సరిగ్గా దొరకదు. అప్పుడు ఇక ఎన్నోసార్లు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన పని లేదు అని చెప్పాడు. ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అని ఇంకా చెప్తున్నాడు. కొత్త నిబంధనల చట్ట ప్రకారం ఏంటి? ఆహారం, ఉపవాసం ఉంటే ఏం చేయాలి? ఈరోజు ఉపవాసం ఉన్నాం అనుకుందాం, మన ఇంట్లో బియ్యం వండుకోవాలి. ఎందుకంటే ఉపవాసం ఉన్నాం కాబట్టి తిండి తినకూడదు కాబట్టి వండుకోవాలి. ఈరోజు ఆ బియ్యం మిగిలినాయి, అంతే కదా, ఈ బియ్యం మిగిలినాయి. ఆ బియ్యం ఏం చేస్తాం? ఇంకో రోజు వండుకొని తింటాం. అంటే మనకి సేవ్ అయినాయి బియ్యం, అంతే కదా, మన ఆహారం మనకి సేవ్ అయింది. ఉపవాసం పేరుతో మనం పొదుపు చేసాం బియ్యాన్ని, ఇంకో రోజు వండుకొని తింటాం. కానీ ఇక్కడ ఉపవాసం ఉంటే ఏం చేయాలంటే నువ్వు వదిలేసిన ఆహారం ఏదైతే ఉందో ఆ బియ్యపు గింజలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఆకలి పెట్టాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆకలి అవుతుందా, నీకు అన్నం పెడతాను, కాసేపు నా మాటలు వినని వాళ్ళ ఆకలి తీర్చి మన ఆకలి చంపుకొని మనం తినాల్సిన ఆహారం వాళ్ళకి పెట్టి వాళ్ళకు వాక్యం చెప్పు. నీ ఆహారం ఆకలి కొన్ని వానికి పెట్టు. అంటే ఇటు శరీర సంబంధమైన ఆహారం పెట్టాలి, ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారం కూడా పెట్టాలి. ఇది కొత్త నిబంధన. అంటే నువ్వు కడుపు మార్చుకోనైనా అవతల వ్యక్తి కడుపు నింపాలి. నువ్వు ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఒకవేళ ప్రవర్తించిన అవతల వ్యక్తి వాక్యంలో బతికేటట్టు చేయాలి. మోషే గారు ఏం చేశారు? ఇంతమందిని నువ్వు చంపేస్తానంటావా తండ్రి, అవసరమైతే నా పేరు జీవగ్రంథంలోంచి తీసే వాళ్ళు మాత్రం బతికించాలి. అంటే ఎదుటివాడి కోసం మనం నష్టపోయినా పర్లేదనే ఆలోచనలో ఉండాలి. అది క్రైస్తవుడు ఉండే ఉపవాసం.
ఎదుటివారిని బాగు చేసే క్రమంలో మనం నష్టపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు. పౌలు గారు కూడా అంటాడు కదా, నా స్వకీయుల కోసం 9వ అధ్యాయం కదా రోమపత్రిక 9వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. నాకు బహు దుఃఖము కలుగుచున్నది, మొదటి వచనం, నా హృదయంలో మానని వేదన కలదు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుతున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. ఏమంటే పునరుద్ధానం కొరకు ప్రయాసపడి క్రీస్తు శ్రమల్లో పాలివాడైన పౌలు గారు ఇక్కడ దేహ సంబంధుల కోసం ఏమంటున్నాడు? అవసరమైతే నా పేరు తీసేయి, నేను శాపానికి వెళ్ళి నరకానికి వెళ్ళినా పర్లేదు, నా వారు ఉన్నారు, నా స్వకీయులు, వాళ్ళంతా నరకానికి పోతున్నారు, వాళ్ళు దేవుళ్ళలోకి రావాలని నా హృదయాభిలాష అంటున్నాడు. అంటే నేను నష్టపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుపడాలి. అది ఉపవాసం అంటే. అంటే ఎదుటివారి క్షేమాన్ని కోరి నువ్వు నష్టపోయినా పర్లేదనే ఆలోచనతో ఉన్నవాడే నిజమైన కొత్త నిబంధన ఉపవాసం పాటిస్తున్నవారు. మనం ఏమి నష్టపోం, మన బియ్యం మన ఇంట్లోనే ఉంటే ఇంకో రోజు వండుకు తింటాం, ఎవరికి పెట్టం, పిల్లికి బిచ్చం కూడా వెయ్యం. ఇది కొత్త నిబంధన ఉపవాసం ఎట్టయింది? ఏమంటున్నాడు? నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు. మన బంధువులు వస్తున్నారంటే అమ్మో వాడు వస్తే అప్పు అడుగుతాడు, వాడు వస్తే ఇంట్లో భోజనం చేస్తాడు, చెయ్యాలి, మనకు బియ్యం దండగా. వాడు వస్తే అది కావాలి ఇది కావాలని అడుగుతాడు. అసలు నేను ఇంట్లో లేను, ఊర్లో లేనని చెప్పు అంటాం ఎవరొకళ్ళ చేత. అంటే రక్త సంబంధి వస్తే మొహం ఏం చేస్తారంట? తప్పించి నేను ఉపవాసం ఉన్నాను, ఎవరిని చూడను, ఎవరితో మాట్లాడను, మౌన వ్రతం అని చెప్పామనుకోండి, అటు నుంచి మాట్లాడినప్పుడు ఎందుకులే ఆయన దగ్గరికి వెళ్ళటం అని వెళ్ళిపోతారు. ఇలాంటి కుట్ర ఆలోచన లోపల పెట్టుకొని మనం ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు. నీ రక్త సంబంధికి మొహం తప్పించకుండా ఉండాలి. ధైర్యంగా ఫేస్ టు ఫేస్ ఎదుర్కొని, ఏంటి నీ సమస్య, నేను పరిష్కరిస్తాను, ప్రార్థన ద్వారానా లేదా ఆర్థిక సమస్యల ద్వారానా, నాకు చేతనైనంత వరకు నేను సమస్యకు పరిష్కారం చూపిస్తానని ఎదుర్కోగలగాలి. మన ఆహారం ఆకలి కొని వారికి పెట్టాలి, రక్త సంబంధికి మొహం తప్పించకుండా వాళ్ళని ఎదుర్కోవాలి. దిక్కుమాలిన పేదలు నీ ఇంట, దిక్కుమాలిన వాళ్ళు ఎవరు? దిక్కులేని వాడికి దేవుడే దిక్కు కాదు, దేవుడు లేని వాళ్ళు అందరూ దిక్కుమాలిన వాళ్ళే. దేవుడు లేని వాళ్ళు అందరూ దిక్కుమాలిన వాళ్ళు దిక్కుమాలిన ప్లేస్కి వెళ్తారు చచ్చిపోతే. అలాంటి వారిని నీ ఇంట్లో చేర్చుకోవాలి. ఇల్లు అంటే సంఘం, ఇక్కడ పర్సనల్గా ఇల్లు అయి ఉంటుంది లేదా సంఘం. నువ్వు ఆ వ్యక్తికి వాక్యం చెప్పి, నీకు దిక్కు లేదా, నీకు ఒక దిక్కు ఉంది, మనం అందరం పరలోక దిక్కు నుంచి వచ్చాం, తిరిగి ఆ దిక్కుకు వెళ్ళాలంటే మనందరికీ దిక్కు యేసుక్రీస్తు వారు అని యేసుక్రీస్తు వారిని పరిచయం చేసి ఆ దిక్కును వాళ్ళకు చూపించి నీ ఇంట్లో చేర్చుకో, నీ సంఘములో వాళ్ళని చేర్చాలి. ఎంత కష్టం అండి! ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆకలి అయింది, అన్నం తినాల్సిన అవసరం లేదు. నేను షాపులో పనిచేసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు అన్నీ మానేసి కేవలం ఆ కుండలో ఉన్న మంచినీళ్ళు తాగుతూ వాక్యాన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. తిండి టైం కూడా మాకు తెలిసేది కాదు. వచ్చిన వాళ్ళు అలాగే వినేవాళ్ళు, చెప్తున్న నాకు కూడా ఆకలి బాధ ఏమీ తెలియకుండా అలాగే వెళ్ళిపోయేది. సాయంత్రానికి ఎప్పుడో టిఫిన్ తెప్పించుకొని తినేవాళ్ళు. ఎందుకంటే ఆ వాక్యంలో ఉన్న ఆ మాధుర్యం అర్థమైపోతే ఇంకా తిండి నీళ్ళు ఏమీ గుర్తురావండి. ఎవరైనా మధ్యలో వచ్చి పని టీవీ అన్న తర్వాత చేస్తాను ఆడ పెట్టిపోండి అనేవాడిని. ఎందుకంటే అందులో ఉన్న ఆ మాధుర్యం నాకు అర్థమైంది కాబట్టి ఇంకా వేరే ఏ వ్యాపకం లేకుండా అచ్చంగా ఇదే పనిలో ఉండి, అది ఉపవాసం అంటే. ఆ సమయంలో దేని మీద మన మనసు వెళ్లకుండా ఉండాలి. అలాంటి ఉపవాసం చేయమంటున్నాడు. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోండి, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. వస్త్రహీనుడు అంటే బట్టలు లేనోడికి శరీర సంబంధమైన బట్టలు ఇవ్వాలి బాహ్యంగా. అలాగే పరిశుద్ధత అనే వస్త్రం లేదు వాడికి. వాడు ఎలా ఉన్నాడంటే, నాకు చాలా వస్త్రాలు ఉన్నాయి, చాలా డబ్బు ఉంది, నేను రకరకాల వెరైటీ బట్టలన్నీ కొనుక్కుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు దిగంబరుడు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా 3వ అధ్యాయంలో లవోదికీయ సంఘం గురించి మాట్లాడుతూ, నువ్వు 3వ అధ్యాయం 17వ వచనం లవోదికీయ సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘ వస్తువులు ఎలా ఉన్నారంట? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు,
దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అంటున్నాడు. అంటే నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు, కానీ నువ్వు దరిద్రుడు, దిక్కుమాలుడు, దిగంబరుడు, బట్టలు కూడా లేవు. అంటే దేవుణ్ణి ఎరిగి యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధత పొందిన వాడికి ఆ వస్త్రం ఉంటుంది. పరిశుద్ధత అనే వస్త్రం. ఆ వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు. శరీర సంబంధమైన బట్టలు ఇవ్వాలి, ప్లస్ ఆత్మ సంబంధమైన పరిశుద్ధత వస్త్రాన్ని యేసుక్రీస్తు ద్వారా వారికి ఇవ్వాలి. ఇలాంటి ఉపవాసాలన్నీ కొత్త నిబంధన ఉపవాసాలు చేయాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి అస్సలు సెట్ అవ్వదు. ఇప్పుడు కొత్త నిబంధన తీసుకెళ్ళి పాత నిబంధనలో పోస్తే పాత నిబంధన పిగిలిపోదు. పాత నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధనలో పోస్తే కొత్త నిబంధన దాన్ని ఇముడ్చుకోదు. కొత్త నిబంధన దాన్ని ఇముడ్చుకోదు. రెండు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజంలో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లాగా కొత్త నిబంధన పాత నిబంధన కలిపి బోధిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మొన్నే దశంభాగాల గురించి మంగళగిరిలో ఒక సభ్యుడు మన వాక్యం విని మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారు తిట్టారంట. ఎందుకంటే నువ్వు పలానోళ్ళ బోధలు చేస్తున్నావు అని. దశంభాగం క్రైస్తవులది కాదు, మనం దానికంటే ఎక్కువ ఇవ్వాలనే విషయాలు ఆయన చెప్తున్నా. మంద కాదు, నువ్వు ఇవ్వద్దు అన్నావు కాబట్టి నువ్వు బోధ చేయొద్దని మానేయమన్నా అంట వాళ్ళ నాన్నగారే. అంటే పాత నిబంధన బోధలు ఇంకా చేస్తూ దశంభాగాల పేరుతో మరి సంఘాల్లో వసూలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అన్యులైన వారు క్రైస్తవులు విమర్శించే విమర్శల్లో ఇదొకటి. ఏది? దశంభాగాలు దండుకుంటారు, దశంభాగాలు అయిపోతే మీరు శాపగ్రస్తులు అవుతారని ప్రతి సంఘంలో బోధిస్తారు అనేది పబ్లిక్గా అందరికీ అర్థమైన విషయం కదా. ఇది పాత నిబంధన కదా, కొత్త నిబంధన కాదు కదా. వాస్తవంగా కొత్త నిబంధన చట్టం ఏంటి? దశంభాగం కాదు ఇవ్వాల్సింది, దశంభాగం కంటే ఎక్కువ. శాస్త్రుల నీతి, పరిచయాల నీతి ఎంతవరకు అంటే దశంభాగం వరకే. కానీ క్రైస్తవ నీతి దశంభాగం కంటే ఎక్కువ. నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే సజీవయాగంగా నీ శరీరాన్ని దేవునికే సమర్పించమని కొత్త నిబంధన. అంటే దశంభాగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అయినప్పుడు ఇంకా దశంభాగాలు పెట్టి అనవసరంగా అందరి నోట్లో ఆరడబడిపోతున్నారు. అది మన కాదురా బాబు అంటే వినరు. ఎందుకు రాయించాడు, తీసేయమంటావా, చింపేయమంటావా, పాత నిబంధన అంటారు, గట్టిగా మాట్లాడతారు. అంటే ఏం అర్థమైందో వాళ్ళకి, మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారిని యోహాను గారి శిష్యులు, పరిచయుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారని కొందరు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానంలో పాత నిబంధన ఉపవాసం వేరు, కొత్త నిబంధన ఉపవాసం వేరు. కొత్త నిబంధన ఉపవాసం ఎలా ఉంటుంది అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలంట? మనుషులు కనపడాలి. సంపూర్ణ ఉపవాస ప్రార్థన కోడికలను టైటిల్ పెట్టొచ్చా? మరి మనుషులు కనపడుతుంది కదా. అంటే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలో కింద చెప్తూ, మీరు ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే నీకు దేవుడికి తప్ప నువ్వు ఉపవాసం ఉన్నట్టు మూడో కంటికి తెలియకూడదు. ఇది కొత్త నిబంధన. పాత నిబంధన గోని పట్ట బూడిద అందరికీ వేలాడైపోద్ది. మొహం వేలాడేసుకోండి. ఏంటి అలా ఉన్నావు అంటే ఉపవాసం ఉంటున్నా, నీకు తెలీదా అంటే ఎక్స్పోజ్ అవ్వటానికి సమాజంలో. అమ్మో నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, నేను ఉండలేకపోతున్నా ఉపవాసం, మనం ఫీల్ అయిపోవటానికి. నువ్వు ఉపవాసం ఉన్నట్టు నీకు దేవుడికి తప్ప ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసేటట్టు చేసావంటే నువ్వు అందరికీ కనపరుచుకోవాలి, నీ ఫలం ఇక్కడే పోయింది అంటున్నాడు. ఏమంటే యేసుక్రీస్తుని అంగీకరించిన శిష్యులు కానీ ఆ తర్వాత వచ్చిన పౌలు గారు కానీ ఎప్పుడూ ఉపవాసమేనట. పౌలు గారి గురించి రాయబడిన మాటను ఒకసారి మనం చదవగలిగితే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము అంతియొకయలో ఉన్న ఒక సంఘం గురించి మాట్లాడుతూ 1వ వచనం 2, 3 చదవండి.
అంతియొకయలో ఉన్న సంఘము బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండిరి. అంత్యొకయ సంఘంలో ఇదిగో వీళ్ళంతా ఉన్నారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ప్రభువును సేవిస్తున్నారు. సేవించడం అంటే ఆహారం బదులు ప్రభువునే ఆరగిస్తున్నారు, అంటే వాక్యం స్వీకరిస్తున్నారు. తిండి మానేసి ప్రభువునే ఆరగిస్తున్నారు, ప్రభువునే మద్యం సేవిస్తున్నాం అంటారు చూసారా. ఇలా ప్రభువుని సేవిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? బాహ్య సంబంధమైన తిండిని మానేశారు. పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆల్రెడీ వీళ్ళు ఉపవాసం ఉండి ప్రభువుని సేవిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం నేర్చుకుంటూ ఉంటే ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మ ఏం చేశాడు? బర్నబాను పౌలుని నేను ప్రత్యేకించిన ఒక పని కొరకు పంపించానంటే మళ్ళీ ఆ పని కొరకు మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు వాళ్ళని ఆ పని కొరకు పంపించారంట. అంటే ఒక దేవుని ప్రత్యేకమైన పని చేయటానికి తిండి మీద ధ్యాస వదిలేసి పూర్తిగా దేవునిలో నిమగ్నం అయిపోయి చేసేదే కొత్త నిబంధన ఉపవాసం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. పౌలు గారు తరచుగా అంటే ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఇలా ఉన్నాడంట. తరచుగా జాగరణ, తరచుగా ఉపవాసం, తరచుగా దిగంబరత్వం, తరచుగా చలితో, ఇలాంటి వసతులు ఏమీ లేని పరిస్థితుల్లో తరచుగా ఉంటున్నాడంటే ఎక్కువ సమయం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాడు. అంటే ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాడో చూడండి. ఒక తిండి ఒక్కటే మానేయటం ఉపవాసం కాదు, ఉపవాసం కాదు, బట్టలు లేకపోయినా సర్దుకుపోవటం ఉపవాసం, చలికి వణికిపోతూ వసతులు లేకపోయినా దాన్ని కూడా తట్టుకొని దేవుని పని చేయటం ఉపవాసం, ఇంకా జాగరణ, నిద్ర లేకపోయినా నిద్ర తక్కువైనా దాని గురించి చింతించకుండా నేను నిద్ర లేకపోతే బతకలేను, నా బాడీ నా మాట వినదనే ఆలోచన లేకుండా దేవుడు చూసుకుంటాడని దేవుని కోసం నిద్రను త్యాగం చేసి దేవుని కోసం శరీరాన్ని నడిపించడం ఉపవాసం. ఏంటి బలమైన విశ్వాసం ఉంటే ఇవన్నీ వస్తాయండి, బలమైన విశ్వాసం లేకపోతే ఇవన్నీ చేయలేం. అన్నీ ఇచ్చేది దేవుడు కదా. మన శరీరాన్ని ఈరోజు పోషిస్తున్నాడు, బతికిస్తున్నాడు, ఆరోగ్యం ఉంచింది దేవుడు కాబట్టి దేవుడే చూసుకుంటాడులని దేవుని కోసం మనం అన్నీ ఉపవాసం ఉండాలి. చాలామంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు, మీరు టయానికి తినాలండి, మీరు టయానికి నిద్రపోవాలండి. అది నాకు కుదరదండి అని చెప్తాను. డాక్టర్తో సైతం చెప్పాను, ఇది మనకు కుదిరే పని కాదు. ఎవరైతే తన పని కోసం నన్ను ఉపయోగిస్తున్నారో ఆయన చూసుకుంటాడు నా సంగతి. నేను చేయాల్సిన పని చేస్తా. తిండి అనక, రాత్రి అనక, పగలనక, వర్షం లేదు, ఎండ లేదు, అన్ని కాలాల్లో దేవుని కార్యక్రమాలు చేస్తూ వెళ్ళటమే. ఏమున్నా ఏమి లేకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా అన్ని కార్యక్రమాల్లో దేవునికి మహిమకరంగా మనం పని చేయటమే ఉపవాసం. వాటి కోసం వీటి కోసం ఎదురు చూస్తూ అది లేదు కాబట్టి నేను ఇది మానేస్తాను అనుకోవటం తప్పు. ఏది లేకపోయినా నువ్వు ఉన్నావు, ఒంట్లో ఓపిక ఉంది, వెళ్ళిపోయి పని చేయి, మిగతా దేవుడు చూసుకుంటాడు. ఎవరిని సమకూర్చాలో ఆయన సమకూరుస్తాడు, ఎవరిని ఏ ప్రాంతంలో ఎవరిని ఏర్పాటు చేయాలో ఆయన చూసుకుంటాడు. నాకు ఇవి ఉంటేనే నేను చేస్తాను అనుకోవటం అవివేకం. అది పాత నిబంధన ఉపవాసం. కొత్త నిబంధన ఉపవాసం అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోయి దేవుని పని చేయటమే ముఖ్యం. మిగతా తిండి కానీ, బట్ట కానీ, ఆ వాతావరణం కానీ, ఆరోగ్యం కానీ అన్నీ దేవుడికి విడిచిపెట్టాలి. ఏది మన చేతిలో పెట్టుకోకూడదు. అది కొత్త నిబంధన ఉపవాసం. అందుకే మత్తయి సువార్త 5:6లో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమన్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు,
వారు దేవుడు తృప్తిపరుస్తాడు. నీతి అంటే దేవుని వాక్యం చెప్పటమే, దేవుడు నమ్మే విధంగా మనం ఒకరికి వాక్యం చెప్పటమే దేవుని నీతి. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆయన పని ఆయన చేశాడు, అదే నీతిగా ఎంచబడింది. ఇప్పుడు ఆ నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగితే మనం ధన్యులు అంట, తృప్తిపరచబడతామంట. అంటే దేవుడు మనకి తృప్తినిస్తాడు. ప్రభా నీ కోసం, నీ పని కోసం ఇదిగో తిండి మానేశాను, బట్టలు మానేశాను, ఆ శరీర సంబంధమైన సుఖాలన్నీ విడిచిపెట్టాను అంటే నీకు అక్కడ చూసుకుంటాం కదా, ఇంతకంటే 1,000,000 రెట్ల ఆనందాన్ని నీకు అక్కడ ఇస్తానంటాడు. అలానే ఇక్కడ ఇవ్వడని కాదు, ఇక్కడ కావలసినవన్నీ ఆయనే సమస్తం సమకూడి జరిగిస్తాడు. కాకపోతే మనం ముందుగా అడుగు వేయాల్సింది నీతి కొరకు. తిండి కోసం దేవుని పని పాడు చేద్దంటాడు రోమపత్రికలో కదా, భోజనము నిమిత్తమును దేవుని పని పాడు చేయొద్దు. కాబట్టి భోజనం కోసం ప్రార్థన అంటే టైం అవుతుందంటే భోజనం చేసి వస్తాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ భోజనం లేదు మానేసి కావాలంటే దానిలో టిఫిన్ పెట్టిస్తా అంట నేను. అంటే తిండి కోసం దేవుని పని పాడు చేయకూడదు, దేవుని పని కోసం తిండిని పాడు చేయ అవసరం అయితే. ఇది దేవుడు కొత్త నిబంధనలో కోరుకుంటున్న ఉపవాసం. పాత నిబంధన అమలవుతూ కొత్త నిబంధన ప్రవేశపెడుతూ ఉన్న రోజులు ఇవి. చాలామంది కొత్త నిబంధనలో కూడా మొక్కులు ఉపవాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్తారు. కొత్త నిబంధనలు ఎవరైనా ఉపవాసం ఉన్నా, కొత్త నిబంధనలు ఎవరైనా మొక్కుబళ్ళు ఇవి తీర్చుకున్నా, ఎందుకు తీర్చుకున్నా అంటే పాత నిబంధన ఒక పక్క కొట్టివేయబడుతూ ఉంది, కొత్త నిబంధన ప్రవేశపెట్టబడుతూ స్థిరపరచబడుతూ ఉంది. వాక్యం స్థిరపడే వరకు పాత నిబంధన కూడా అమలవుతుంది. కాబట్టి కొత్త నిబంధనలో పాత నిబంధన ఛాయలు ఏమన్నా కనిపిస్తే అవి స్థిరపడే వరకు జరిగినాయి అన్న విషయాన్ని ఎరగని వాళ్ళు కూడా కొత్త నిబంధనలో కూడా పాత నిబంధనకు సంబంధించినవి జరిగినాయి కదా, మరి పౌలు గారు కూడా మొక్కు తీర్చుకున్నారు కదా, పౌలు గారు కూడా ఉపవాసం ఉన్నారు కదా అనే మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలిగితే ముగిస్తాను. 20వ వచనం నుండి చూద్దాం. 21వ అధ్యాయంలో 20వ వచనం నుంచి వారు విని, ఇక్కడ సందర్భం ఏంటంటే పౌలు గారు అన్ని జనుల్లో సువార్త ప్రకటించాను, చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, యూదులు మాత్రమే కాదు అన్ని జనులు కూడా ప్రభువుని నమ్ముకున్నారని ఆ విషయాలని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న వాళ్ళు చాలామంది విని దేవుణ్ణి మహింపరిచారు. అతన్ని చూచి సహోదరుడా 21 నుంచి చదువు. అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారము చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ నీవు మోషేను విడిచిపెట్టవలని నీవు బోధించుతున్నట్టు వీరు నిన్ను గూర్చిన వర్తమానం. ఇప్పుడు పౌలు గారు యెరూషలేముకు వస్తే అక్కడ యెరూషలేములో ఉన్న యూదులందరూ పౌలు గారి గురించి ఒక వార్త విన్నారు. ఏమనంటే ఈ పౌలు గారు మోషే నియమించిన పద్ధతులన్నీ మానేయండి, ఇప్పుడు కొత్త నిబంధన పద్ధతులే పాటించండి అని చెప్తున్నాడు. అంతవరకు కరెక్టే, ఆయన చెప్పేవన్నీ కరెక్ట్. పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన ప్రవేశపెట్టబడుతుంది. కాకపోతే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు? యూదులైన వారు. ఆల్రెడీ యూదులుగా ఉండి ప్రభువును కూడా నమ్మారు వాళ్ళు. కాకపోతే మోసే పెట్టింది తీసేయమంటాడు ఏంటి అని వాళ్ళు కొంచెం డైజెస్ట్ అవ్వట్లా. ఎందుకంటే సున్నతి పొందారు, ఆల్రెడీ సున్నతి పొందినోడే దేవునికి ఇష్టడు, సున్నతి పొందకపోతే జనుల్లో నుంచి కొట్టివేయబడతాడని దృఢంగా నమ్మిన ఇశ్రాయేలీలు ఇప్పుడు వచ్చి బాప్తీసం తీసుకుంటే చాలు, సున్నతి అవసరం లేదని పౌలు గారు బోధిస్తుంటే మోషే గారిని తిరస్కరిస్తున్నాడు పౌలు గారు అనే ఒక నింద పౌలు గారి బోధనలో వాళ్ళకి అర్థమైంది. అంటే అపార్థమైంది, అర్థమైందనే కంటే వాళ్ళకి అపార్థమైంది. ఆ అపార్థమైన విషయాన్ని వాళ్ళు మేనేజ్ చేయటానికి, కవర్ చేయటానికి అపోస్తులు ఏం చేశారో తెలుసా? అపోస్తులు పౌలు గారికి ఒక ఆలోచన ఇచ్చారు. నిన్ను గురించి నువ్వు బోధించున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు, కావున మనం ఏమి చేయదము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. వాళ్ళు వస్తారు, నువ్వు వచ్చావన్న సంగతి వాళ్ళు విని వస్తారు, నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా గెట్ అవుట్ అంటారు. కాబట్టి మనం ఒక పని చేద్దాం అని మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీ వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికి అయ్యేడి తగులుబడి అంటే ఖర్చు పెట్టుకొనము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అంటే కొంతమంది మొక్కు ఉన్న వాళ్ళు ఉన్నారు, పాత నిబంధన ప్రకారంగా వాళ్ళు వచ్చి
వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకో, నువ్వు కూడా తలక్షవరం చేయించుకో. ఇప్పుడు నువ్వు కూడా పాత నిబంధన చట్టాన్ని అనుసరిస్తున్నావని వాళ్ళు అర్థం చేసుకొని, మేము తప్పుగా విన్నాం పౌలు గారి గురించి అని అర్థం చేసుకొని నీ బోధలకు వచ్చేస్తారు. అంటే పాత నిబంధన అమలవుతూ కొత్త నిబంధన ప్రవేశపెట్టబడుతున్న రోజులు కాబట్టి పరిపూర్ణం అమలా, ఇంకా కొత్త నిబంధన కంప్లీట్గా స్థిరపరచబడలేదు కాబట్టి ఇది కొంత అమలైంది కాబట్టి కొత్త నిబంధనలో కూడా పౌలు గారు ఏం చేశాడు? మొక్కుబడులు తీసుకున్నాడు. ఆయన కూడా మొక్కుబడికి సమ్మతించాడు కాబట్టి ఇప్పుడు కూడా మొక్కుబడులు ఉన్నాయని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే ఉపవాసాల గురించి. కాబట్టి పాత నిబంధన పూర్తిగా కొట్టివేయబడని రోజులు అవి. అది దాని మహిమ తగ్గిపోతూ ఉంది. కొత్త నిబంధన ప్రవేశపెట్టబడుతూ ఉంది కాబట్టి స్థిరపరచబడుతుంది కొత్త నిబంధన. కాబట్టి ఆ సందర్భంలో పౌలు గారు ఎందుకు ఆ పని చేయించారు పౌలు గారి చేత అంటే, యూదుల్ని నమ్మించటానికి, వాళ్ళు కూడా క్రీస్తులోనికి రావటానికి, పూర్తిగా వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి పౌలు గారి చేత ఆ పని చేయించారే తప్ప ఇప్పుడు కొత్త నిబంధనలు అలా తీర్చుకోమని కానీ, వెళ్ళిపోయి గుండ్లు కొట్టించుకోమని కానీ, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బాప్తీసాలు తీసుకోమని కానీ ఇలాంటివేవి లేవు. అర్థమైందా? కాబట్టి పాత నిబంధన ఉపవాసం వేరు, కొత్త నిబంధన ఉపవాసం వేరు. పాత నిబంధన అంటే పాత బట్ట, పాత నిబంధన అంటే పాత తిత్తి, పాత నిబంధన అంటే పాత ద్రాక్షరసం, పాత నిబంధన అంటే పాత బట్ట, పాత తిత్తి, పాత ద్రాక్షరసం, ఇంకా అంతే. కొత్త నిబంధన అంటే కొత్త బట్ట, కొత్త తిత్తి, కొత్త ద్రాక్షరసం. ఇది అది మిక్స్ అయిద్దా? ఇదిగో ఇక్కడ మిక్స్ అయినట్టుగా ఉంది, కానీ ఇది పరిపూర్ణ స్థితిని ఇంకా బైబిల్లో కొత్త నిబంధన అమలు పరచబడని రోజుల్లో ఉంది కాబట్టి దీన్ని మాదిరిగా తీసుకొని ఇలా చేయొచ్చు అనటానికి అవకాశం లేదు. కాబట్టి ఆ ఉపవాసం వేరు, కొత్త నిబంధన ఉపవాసం వేరు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ ఉపమానాలు రెండు చెప్పి ఆ ఉపవాసాలు యొక్క పరమార్థాన్ని మనకి ఆ రోజున్న శిష్యులకి తెలియచేయటం జరిగిందని, అలాంటి స్థితిలో మనం కూడా నేర్చుకొని కొత్త నిబంధన ఉపవాసాన్ని పాటించి దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ఆకలి కొన్ని వారికి ఆహారం పెట్టుట, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఇలాంటి ఉపవాసాలు మనం చేసి దేవుని కోసం తిండిని, బట్టని, ఇంటిని, భార్యని, పిల్లల్ని, పనుల్ని వీటన్నింటినీ త్యాగం చేసి ఉపవాసం ఉండి దేవుని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, మరి ఉపవాసం గురించిన విషయాలు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నోట ఉపమాన రీతిలో మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు అనేకమైన సంఘాల్లో ఈ తేడా తెలియక రెండింటినీ కలిపి భయంకరమైన చాటింపులు ప్రదర్శించుకుంటూ ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస స్వస్థత కూడికలని ప్రకటన చేసుకుంటూ ఎంతోమంది మిమ్మల్ని మరి అర్థం పర్థం లేకుండా వారు ఆరాధిస్తున్నట్టుగా నటిస్తున్నారు. నాయన క్షమించండి, మన్నించండి. వారికి మీ వాక్యముతో సరి అయిన సమాధానాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఎండలు రోజు రోజుకి మండుతున్నాయి నాయన. ఎలాంటి ఎండ దెబ్బ మీ పిల్లలకు తగలకుండా సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మధ్యాహ్నకాల సమయంలోనూ రాత్రికాల సమయంలో జరగబోయే ఆరాధనలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి తద్వారా వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీ నామాన్ని మహింపరుస్తూ ఉపవాసాలు ఉండి సైతం మీ పని చేసే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.